హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ట్రేడర్. ఈరోజు అయితే మనం ట్రేడ్ 25,650 మీద అయితే చేస్తున్నాం. ఆల్రెడీ నేనైతే టార్గెట్, స్టాప్ లాస్ అండ్ కాస్ట్ లాస్ అన్ని అప్డేట్ చేసి పెట్టాను. ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యింది. చూద్దాం, ఆర్డర్ అయితే స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు ఇక్కడ ప్లస్ మైనస్ అనేది. చూద్దాం ఈరోజు ట్రేడ్ అయితే ఎలా వెళ్తుందో. ఆల్రెడీ ఈరోజు మార్కెట్ అయితే న్యూట్రల్ ఓపెన్ అయింది. నాకు తెలిసినంతవరకు ఎక్కువ మూమెంట్ అయితే ఉండకపోవచ్చు. చూద్దాం ఇలాంటప్పుడు మన స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. అయితే డికే అవుతుంది ఫ్రెండ్స్. నేను చాలాసేపు నుంచి ట్రేడ్ మీద ఉన్నాను. సో ఏంటంటే నేను కట్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు తెలుసు ఇదైతే డికే ఇంకా అవుతుంది. సో 1856 అయితే లాస్ ఇచ్చాను. సో వెయిట్ ఫర్ ద సెకండ్ ట్రేడ్. ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయితే నేను సెకండ్ ట్రేడ్ తీసుకుంటాను. మన స్ట్రాటజీ ప్రకారం అయితే సెకండ్ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను ఫ్రెండ్స్. 25,150 PE. చూద్దాం ఈ ట్రేడ్ ఎలా నడుస్తుంది ఏంటో అనేది. మన ఫస్ట్ ట్రేడ్ ఒకటి స్టాప్ లాస్ హిట్ అయితే సెకండ్ ట్రేడ్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. సెకండ్ ట్రేడ్ అయితే నేను ఎక్కువ రిస్క్ చేయను. మన స్ట్రాటజీ ప్రకారం అయితే వెళ్తాను. దీనికైతే టార్గెట్ అయితే నేను సెట్ చేయలేదు ఫ్రెండ్స్. చూద్దాం. నేను ఖచ్చితంగా ఈరోజు నా యాక్చువల్ టార్గెట్కి కట్ చేస్తాను. అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సబ్మిట్ చేయడానికి ఆర్డర్. ట్రేడ్ అయితే నడుస్తుంది, చూడొచ్చు మీరు. సేల్ ఆర్డర్ అనేది మనం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఫస్ట్ మొత్తం క్వాంటిటీ అన్ని పెట్టుకొని సబ్మిట్ బటన్ దగ్గర అయితే మన కర్సర్ అయితే పెట్టుకొని రెడీగా ఉండాలి ఫ్రెండ్స్. చూద్దాం. ఒక స్పైక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా రావాలి. విల్ వెయిట్ ఫ్రెండ్స్. నేను చేసిన 25,650 ట్రేడ్ అయితే చూడొచ్చు ఇక్కడ. ఇది ఆల్రెడీ అయితే మన యాక్చువల్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. మనం 1800 అయితే కట్ చేసేసాం. సో మనం వెయిట్ చేసి ఉంటే ఇంకా మనం 3000 అయితే మెయింటైన్ ఇవ్వాల్సి ఉండేది ఇవాళ. సో నాకైతే తెలుసు డికే అవుతుందని. సో అందుకోసం నేను ఫస్టే కట్ చేశాను ఫ్రెండ్స్. అయితే రెడీగా ఉండాలి ఫ్రెండ్స్. చూద్దాం. ఒక స్పైక్ అయితే ఖచ్చితంగా రావాలి. ఇదైతే సెకండ్ ట్రేడ్. దీని మీద నేను ఎక్కువ రిస్క్ అయితే చేయను. ఇది యాక్చువల్గా 65 దాకా అయితే వెళ్తుంది. రెడీగా ఉందాం ఫ్రెండ్స్ మనం. ఈ స్పైక్ అయితే రావాలి. స్పైక్ రాగానే అయితే నేనైతే కట్ చేసేస్తాను. దీనికి టార్గెట్ అయితే నేను పెట్టలేదు. ఓకే, 3-4 పాయింట్స్, 3 more points. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ మై టార్గెట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడొచ్చు, నేనైతే మీకు ఇప్పుడు P&L చూపిస్తాను. ఇవన్నీ ఎందుకు చూపించేస్తున్నానంటే ఇది ఒక జెన్యూన్ ఛానల్ ఫ్రెండ్స్. దీంట్లో అయితే ఇది నా పోర్ట్ఫోలియో కానీ అన్నీ చూపిస్తాను మీకు కావాలంటే. చూడండి నా పొజిషన్స్. ఒకటి 1500 ప్లస్, ఒకటి వచ్చేసరికి 1800 మైనస్. సో ఈరోజు 356 అయితే లాస్లో ఉన్నాము. సో లాస్ ప్రాఫిట్ అనేది పార్ట్ ఆఫ్ ఎ ట్రేడింగ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, follow for more videos. Thank you.